హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. కన్నప్ప సినిమా ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలిసిన విషయమే. అయితే దాంట్లో క్యారెక్టర్స్‌ని వాళ్ళు చేసుకోవడం కూడా చాలా సెలెక్టివ్‌గా చూసుకున్నారు. అక్షయ్ కుమార్ గారు కావచ్చు, కాజల్ అగర్వాల్ గారు కావచ్చు. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి అక్షయ్ గారు స్పందించారు. తన మనసులోని మాటలు బయట చెప్పారు. ఏమంటారు మీరు? జనరల్‌గా కన్నప్ప మీద ఇప్పుడు ప్రతి ఒక్కరి కన్ను దాని మీదనే ఉంది. హ్మ్. అంటే ఆ రేంజ్‌లో వీళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఏదో ఒకటి బయటలో రిలీజ్ చేయడము. మొన్న వర్ధమన్ బాబు తిరుమల మెట్లెక్కి, అలిపిరి మెట్లెక్కి పైకి నడుచుకుంటూ వెళ్ళి జనాలకు అక్కడ చేయడము. తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వచ్చి ఆహ్, కాళహస్తిలో పూజలు నిర్వహించుకొని కన్నప్ప కొండకెళ్ళేసి రావడము. అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మోహన్ బాబు గారు మాట్లాడడము. ప్రభుదేవ గారిని తీసుకొచ్చి నా కొడుకుని ప్రభుదేవ చాలా ఎత్తుకు చూపించాడు అని చెప్పి మోహన్ బాబు గారు మాట్లాడడము. దాని తర్వాత వెంటనే ప్రభుదేవ గారు తన కొడుకుని పరిచయం చేయడము. కదా! ఇవన్నీ కూడా జనాల దృష్టిని ఎలా రీచ్ మనకు కావాలి అనే దాన్ని విష్ణుబాబు బాగా ప్లాన్ చేశారు. ఆ పిఆర్ టీం బాగా ప్లాన్ చేసింది. అవును. ఏదైతే పిఆర్ టీం ఉంటారో చాలా బాగా ప్లాన్ చేసింది అనమాట. సినిమా హిట్టా ఫట్టా అనేది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఎందుకంటే అది హిస్టరీ కన్నా ముందు దైవత్వానికి సంబంధించిన విషయం. హిస్టరీ కన్నా ముందు అది ఎపిక్ డివోషనల్. ఒక డివోషనల్ కంటెంట్. ఆ డివోషనల్ కంటెంట్ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి అంటే ఆ డివోషన్ అనేది ఉండాలి. కొంతమంది విమర్శకులు ఆయన కళ్ళలో ఆ డివోషన్ కనిపించట్లేదు అంటున్నారు. సరేనా, నాకు కనిపించట్లేదు కదా, అందుకే నేను గుళ్ళు తిరుగుతున్నాను, ఈయన తిరుగుతున్నాడు, రెండూ జరుగుతున్నాయి. అంటే మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు అనమాట విష్ణుబాబు గారు. సో ఇక్కడ నిజంగా చెప్పాలనుకుంటేనండి, ఒక పరంగా దైవత్వం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడితో పెట్టుకోకూడదు కదా, ఏ దేవుడైనా. మనం మనం మన మనసులో ఒక దేవుడిని నమ్ముకున్నామంటే, అది మతం ఏదైనా కానివ్వండి, ఆ దైవాన్ని మనం దూషించకూడదు, ఆ దైవానికి ధిక్కరించి మనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులతోనే మనం ఉంటాం. మన జీవితంలో సగం 80% దేవుడు అనేవాడు రాస్తాడు, 20% మనం రాసుకుంటాం. దట్ ఈస్ వాట్ విచ్ సెడ్ ఇన్ ఖురాన్ ఆర్ బైబుల్ ఆర్ ఏదైనా భగవద్గీతలో ఏ దాంట్లో అయినా ఉండేది. మీకోసం కొన్ని ఖాళీ పేజీలు వదిలేస్తాం, మీరు రాసుకోండి మీ జీవితాన్ని అని ఉంటుంది అనమాట. అలాంటి సినిమాలు వీళ్ళు తీసేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగానే తీస్తారు, దైవత్వంతో కూడుకునేవి. అలాంటి సినిమాలో క్యారెక్టర్లు, ఎందుకంటే కన్నప్ప అంటే ఎవరి భక్తుడు? శివుడు. శివుణ్ణి నువ్వు చూపించాలి. అప్పట్లో అయితే ఒక కాళహస్తీశ్వర మహత్యం కానీ, భక్త కన్నప్ప మన కృష్ణరాజు గారు చేసిన దాంట్లో శివుణ్ణి అంటే ఒక పెద్ద పర్సన్ని తీసుకొచ్చి అప్పుడుండే గ్రాఫిక్స్లో అప్పుడుండే దాంట్లో జనాలకి శివుని దగ్గర చేశారు. ఇప్పుడు ఏ టెక్నాలజీలో తీసుకొచ్చి శివుని పెడతారా అని చాలామంది అనుకున్నారు. చాలామంది అనుకున్నారు. ఎందుకంటే గ్రాఫిక్స్ ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు, న్యూజిలాండ్కి వెళ్ళి నువ్వు షూటింగులు చేసినప్పుడు ఏఐ టెక్నాలజీతో శివుని చిత్రీకరించి కూడా చూపించవచ్చు కదా. యూ కెన్ మేక్ ఎనీ వన్. ఇప్పుడు ఏ టెక్నాలజీని ఉపయోగించి పెళ్లిళ్ళలో చూస్తున్నాం, గుర్తుందా? చనిపోయిన వాళ్ళు ప్రీ వెడ్డింగ్ వీడియోల్లో చనిపోయిన వాళ్ళు వచ్చి అక్షితో తీస్తున్నట్టు, పైన ఇచ్చి అక్షింతలు వేస్తున్నట్టు, వాళ్ళు రియల్గానే ఉన్నారు, పక్కన ఉన్నట్టే ఉంది ఫోటోల్లో కూడా. అంత టెక్నాలజీ వచ్చినప్పుడు శివుణ్ణి కూడా అక్కడ తీసుకొచ్చి చూపిస్తారు అనుకోవచ్చు కదా. అలా అనుకునే ఉంటాయి. సరే, శివుడిని అయితే పెట్టుకున్నారు. నెక్స్ట్ ఎవరు? పార్వతీదేవి కావాలి. ఎందుకంటే పార్వతీదేవి నాకన్నా నీ భక్తుడే ఎక్కువయ్యాడా అని ఒక సీన్ ఉంటుంది దాంట్లో. ఆ సీన్లో పార్వతీదేవిని చూపించాలి. ఆమెను కూడా మళ్ళీ ఎవరినైనా చూపిస్తారు. ఎందుకంటే ఇప్పట్లో పార్వతీదేవిని అంత పెద్ద పెద్ద మహామహుల క్యారెక్టర్స్ని కానీ, లేకపోతే ఆ పర్ఫార్మెన్స్, ఆ దైవత్వం, పాత్రలను పోషించే ఆర్టిస్టులు ఎవరున్నారు? దైవత్వం కనిపించాలి ముందు. సో అలాంటి రాసుకున్నారు. సరే, ఏం చేద్దాం. సరే, ముని క్యారెక్టర్లో మన మోహన్ బాబు గారు ఎట్లాగో ఒదిగిపోతారు. ఎందుకంటే గుణశేఖర్ తీసిన మన సమంత గారి మూవీ ఉంది కదండి, శాకుంతలంలో మెప్పించి రట్టి కత్తించారు మోహన్ బాబు గారు. అంతకుముందు యమదొంగలో ఆయన చేసిన పౌరాణిక క్యారెక్టర్ ఆయనకి ఖచ్చితంగా చేస్తారు, అలాంటి చేస్తారు. ఆయనను పెట్టుకున్నారు. మోహన్ లాల్ గారు ఉన్నారు ఈ సినిమాలో. ఇలా చాలా, ప్రభాస్ గారు ఉన్నారు. ఇలా చాలా క్యారెక్టర్స్ డిజైన్ చేసినప్పుడు శివుడు పార్వతి దేవతల క్యారెక్టర్లకు మాత్రం కొంచెం భారీ క్యారెక్టర్ని చెయ్యాలి అంటే వాళ్ళకంటూ ఆ దైవత్వం కనిపించాలి అనే దాంట్లో ఫస్ట్ కాజల్ అగర్వాల్ని పార్వతి క్యారెక్టర్లో ఫిక్స్ అయిపోయారు. అంటే ఆమెలో సౌందర్యం కన్నా ఆ శివుడి మీద ఉండే ఆ ప్రేమ అవన్నీ కనిపించాలని అలా డిజైన్ చేసుకున్నారు ఏదని థియేటర్లో చూడాలి. శివుడి క్యారెక్టర్కి వచ్చేసరికి వీళ్ళు చాలా పేర్లు అనుకున్న తర్వాత అక్షయ్ కుమార్ని అనుకున్నారు. ముందుగా అందరూ ప్రభాస్ శివుడిగా చేస్తున్నారు, కాజల్ అగర్వాల్ పార్వతిగా చేస్తున్నారు అన్నారు. కానీ ప్రభాస్ శివు అంశగా చేస్తున్నాడు కానీ శివుడిగా చెయ్యట్లేదు. సో అలాంటిది ప్రభాస్ గారు కాకుండా ఇంకెవరు చేస్తున్నారు అనేది కానీ సడన్గా లుక్ రివీల్ చేశారు అక్షయ్ కుమార్ గారిది. అక్షయ్ కుమార్ గారిని
అడగడానికి వెళ్ళినప్పుడు మన ఒక మీట్ జరిగింది కదా, ఈ ట్రైలర్ లాంచ్, భక్త కన్నప్ప ట్రైలర్ లాంచ్ టీజర్ లాంచ్ ఏదో జరిగినప్పుడు ప్రెస్ మీట్లో అడిగిన క్వశ్చన్స్కి అక్షయ్ కుమార్ గారు ధీటుగానే సమాధానం ఇచ్చారు. నేను అసలు చేయను అన్నానండి ఈ సినిమా, 2 సార్లు నేను రిజెక్ట్ చేశాను క్యారెక్టర్ని, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు. అంత భారమైన క్యారెక్టర్ని నేను తీసుకోవాలనుకోలేదు నా హెడ్ మీదకి. కానీ విష్ణు నన్ను ఒప్పించి మీరే చెయ్యాలి, మీరు తప్ప ఇంకెవరు చేయడానికి లేదు, శివుని చూస్తే నాకు మీరే గుర్తొస్తున్నారు, బై ద సీన్ ఓ మై గాడ్ అండ్ ఓ మై గాడ్ 2. ప్రధాన పోతున్నాను నేను ఆల్రెడీ అక్షయ్ కుమార్ గాని ఆ గెటప్ లో కాస్త మనం చూసినప్పుడు జనాలకి దగ్గర అయ్యాడు కదా, దగ్గర అయ్యారు. ఆ జటాజూటం అంతా వేసుకొని ఆ కోల ఫేస్, అవును. ఇవన్నిటికీ ఆయన సెట్ అవుతారు. దట్టు తెలుగులో ఇప్పుడు ఉచ్చరించాలి. ప్లస్ చాలా మంది విమర్శకులు ఏమన్నారంటే, ఆల్రెడీ నువ్వు ఆయన ఎవరు సన్నీ డియోల్ని తీసుకొచ్చి దొంగాట అని ఏదో సినిమా తీశాడు, కాజల్ అగర్వాల్ వీళ్ళందరూ ఉంటారు దాంట్లో, నువ్వు ఆ బాలీవుడ్ యాక్టర్స్ని తీసుకొచ్చి నువ్వు సినిమా హిట్ అవ్వలేదు, మళ్ళీ ఇంకో బాలీవుడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మాకు కెరియర్ని బ్లేమ్ చేస్తావేమో అన్న ఉద్దేశంతో అక్షయ్ కుమార్ రిజెక్ట్ చేశారన్నారు. కానీ బట్ అంత బరువైన పాత్రని వెయ్యాలంటే ఫుల్ లెంత్ ఉంటుంది. ఆయనకే కదా పోరాడాలి. ఇప్పుడు ఈయన పూజ చేస్తుంటే ఆయన అక్కడ చూపించాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ 1 రోల్ or 2 రోల్, అండ్ హీ హాస్ టు బీ ఇన్ కంప్లీట్ గెటప్. హీ కెనాట్ కమ్ బ్యాక్ టు నార్మల్ హ్యూమన్ గెటప్కి వచ్చి చేయడానికి ఉండదు. పైగా ఇక్కడ ఎంత టెక్నాలజీతో తీస్తున్నారు కాబట్టి కాస్త డేట్స్ కూడా ఎక్కువే పడతాయి. సో అలాంటిది ఇక్కడ ఉండకూడదు. న్యూజిలాండ్లోనో అక్కడెక్కడో సెట్లు వేసి తీయాలి, రామోజీలిం సెట్లో తీయాలి. ఆయన అక్షయ్ కుమార్ గారు ఇంకొక కమర్షియల్ డ్రామా తీస్తున్నారు జనాలకి, ఎందుకంటే ఆయన సినిమాలు చాలా బాగుంటాయండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన సినిమాలు. చాలా అలాంటి క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయన ఎలా చేస్తున్నారో అనే దాంట్లో ప్రెస్ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట నేను రిజెక్ట్ చేశానండి, కానీ నాకు ఇప్పుడు మనసుకి అదొక భయంగా ఉంది, అదొక దైవత్వంగా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ డివైన్ అన్నాడు అనమాట అక్షయ్ కుమార్. సో దట్ ఈస్ వాట్ పీపుల్ యాక్సెప్ట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ తెలుగు సినిమా. ఆ చార్మ్ ఉంటుంది కదా మన తెలుగు సినిమాలో. ఇప్పుడు సినిమా గురించి పక్కన పెడితే విష్ణు గారు వీళ్ళందరినీ ఒప్పించడం, ఒక తెర మీదకి తీసుకురావడం అనేది కాస్త సాహసంతో కూడిన పని. వాళ్ళకంటూ హిట్లు లేవు ఆ ఫ్యామిలీకి, అలాంటిది ఆయన తీసుకొని వెళ్ళి హిట్ అంతమందిని తీసుకొని వెళ్ళి ఒప్పించి కథని దగ్గరుండి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు లేకపోతే ఇప్పుడు మనం టాలీవుడ్లో ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ని వాళ్ళ సినిమాల్లో నటించగలిగే అవకాశాన్ని తీసుకోగలుగుతారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అన్నట్టుగా హిట్లు లేవు కాబట్టి విష్ణు గారు చెప్తే ఎవరు వింటారు, ఎవరు వస్తారు? ప్లస్ ఇంకోటి ఏంటి, ఆ క్యారెక్టర్ నిడివి ఉంటుందా? మమ్మల్ని పెడుతున్నామంటే ఇప్పుడు ఇంతమంది మల్టీ స్టార్ అని పెట్టినప్పుడు 2.5 గంటలో అరగంటనే ఒక పర్సన్కి ఇవ్వాలి. అండ్ ఆ ఇంపార్టెన్స్ ఏంటి? 10 నిమిషాలు 5 నిమిషాలకి ఎందుకు ఇస్తారు? అందరూ ప్రభాస్ గారి క్యారెక్టర్ని 3 నిమిషాలే అన్నారు, కానీ ప్రభాస్ గారు దీంట్లో 40 మినిట్స్ ఉంటారంట. సో ఆబ్వియస్లీ 30 to 40 మినిట్స్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది ప్రభాస్ గారు. మొత్తం ఎంతసేపు డ్యూరేషన్? 2 hours 54 minutes, ఇంచుమించుగా 3 hours. అంటే అలాంటి ఉండాలి కదండి, చూపించాలి. కథలో మనం ఆ లింక్స్ అని మిస్ అయిపోతాయి, లాజిక్స్ మిస్ అయిపోతాయి. ఇంత కష్టపడి వ్యయ ప్రయాసాలతో ఆ సినిమా తీసి జనాలకి చూపించాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి లెంతీ బట్ నాట్ కంప్లీట్లీ, ఇట్ షుడ్ బి క్రిస్పీ ఆల్సో, ఎందుకంటే తెలిసిన కథే కాబట్టి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.